అలాగే మంగళగిరిలో చాలా మందికి కూడా ఉన్నత స్థాయి పదవులు ఇవ్వడంలో లోకేష్ బాబు గారు స్థాయి ఎంతో పెరిగింది. ఎందుకంటే లోకేష్ బాబు గారు వస్తే ఏం చేస్తారని అపోజిషన్ వాళ్ళు రకరకాలుగా మాట్లాడినా కూడా బాబు గారు నేనున్నానని ఎవరికి ఎంత ఇవ్వాలో కాదు 10 రెట్లు ఎక్కువ ఇచ్చి అభివృద్ధి బాటలో మంగళగిరిని ఈరోజు చూస్తున్నాం. మంగళగిరి ఏ దశలో ఉందో అదంతా లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండటం, దానిలో భాగంగా మాలాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పదవులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారిని జన్మ జన్మలా కూడా గుర్తుపెట్టుకుంటారు. మరి గతంలో నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఏ పదవుల్లో ఎవరు కూడా ఎక్కువ ఉండకూడదు, కొత్త రక్తం రావాలి అన్నారు. అంటే ఇప్పుడు ఏవైతే కొత్తగా రిలీజ్ అయిన పదవుల్లో ఎక్కువ శాతం మంది కొత్త వ్యక్తులు, పైగా రాజకీయాల్లో వాళ్ళు ఎప్పుడు చూడని పదవులు చూసే విధంగా పదవులు ఇచ్చారనే మాట వినబడుతుంది. మీరేమంటారు? నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆయన పనిచేస్తున్నారంటారా? కార్యకర్తలకు న్యాయం చేస్తున్నారంటారా? ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కానివ్వండి, మొన్న బాబు గారు డయాస్ మీద ప్రోగ్రామ్స్ పెట్టిన దాంట్లో కానీ ఎవరైతే కార్యకర్తలుగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఆధారంగా తీసుకొని మన సీఎం గారి పక్కన కూర్చోవడం జరిగింది. దానికన్నా నిదర్శనం ఇంకేం కావాలి? ఈరోజు సామాన్య కార్యకర్తగా బూత్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మండల అధ్యక్షురాలు కానివ్వండి, ఈరోజు బూత్ క్లస్టర్గా ఉన్నటువంటి మంగళగిరి ధనుంజయ్ గారు కానివ్వండి, ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే సామాన్యులకి ఇచ్చినది అనేది ఉదాహరణగా మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్త పందాలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కలుపుకుపోతా దానిలో భాగంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు వచ్చినాక యువ రక్తాన్ని పార్టీకి అందజేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా యూత్ని తీసుకొస్తున్నారు. అందులో బీసీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు, సామాన్య బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సమానంగా పదవులు పంచుతున్నారు. నిన్న ఇచ్చినటువంటి 182 రాష్ట్ర పదవులు చూసుకున్నా కూడా చాలా వరకు మనం గమనించాలి. అందులో కూడా అన్ని కూడా సమానంగా ప్రాతిపదికలో బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయటం జరిగింది.